హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన గురునానక్ కాలనీ ఏరియాలో ఉన్నానండి. ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్నాను. మన ఉషోదయ సూపర్ మార్కెట్ సైడ్ ఒక ఎన్జేసీ కళ్యాణ మండపం వైపు మనకి ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ వచ్చినాయి. 3 BHK ఫ్లాట్స్ ఇవి. మొత్తం 10 ఫ్లాట్లు అండి, ఈస్ట్ వెస్ట్. అయితే ఈస్ట్ ఫేసింగ్ అన్నీ అయిపోయినాయి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 5 ఫ్లాట్లు ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్వి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అనేది చూపిస్తానండి. మొత్తం ఒకసారి ఈస్ట్ ఆ సైడ్ వస్తాయండి, అలాగే వెస్ట్ అయితే ఈ సైడ్ వస్తుంది. ఈ 2 ఫ్లాట్లకి మధ్యలో మనకి కామన్ కారిడార్ అయితే వచ్చింది. అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ వచ్చిందండి. సన్ రైజ్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనం గమనించవచ్చు, స్టేర్ కేసు అది కూడా ఈ సైడ్ వచ్చింది. గ్రానైట్ స్టేర్ కేస్, ఎస్ఎస్ రైలింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఫ్లాట్ అనేది ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ సింహద్వారం వస్తుంది ఫ్లాట్ అయితే. ఈ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ డోర్ అది కూడా ప్రిపేర్ చేస్తున్నారండి. ఇక ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా అండి. చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది లివింగ్ ఏరియా అయితే. చాలా స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చింది. టైల్స్ కూడా మీరు గమనించవచ్చు, 5x2 2.5 45 టైల్స్ యూజ్ చేశారు. అలాగే మన టీవీ వాల్ యూనిట్ కూడా చూడండి ఫ్రెండ్స్, మంచి యూనిట్ డిజైన్ చేయించి మంచి టీవీ వాల్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా టీవీ వాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మీరు గమనించవచ్చు, విండోస్ కూడా మనకి గ్రానైట్ క్లాడింగ్ చేయించేశారు. యూపీవీసీ విండోస్ అవి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి. కిచెన్, డైనింగ్ ఏరియా అన్ని 1 by 1 చూపిస్తాను. ఇంకా ఈ సైడ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. ఇదంతా కూడా మనకి సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారు. సెమీ మోడ్యులర్ కిచెన్ ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ స్పేస్ కూడా సఫిషియంట్ స్పేస్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనం డైనింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చండి. అలాగే ఇక్కడ క్రాకరీ యూనిట్ అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పూజకి అయితే ఇలాగ మందిరం అనేది సపరేట్గా ఇచ్చారండి. పూజ మందిరం ఇక్కడ సపరేట్గా ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వాష్ ఏరియా అయితే ఈ సైడ్ వచ్చిందండి. ఆ వాష్ ఏరియాని కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది వాష్ ఏరియా అండి. మన యూటిలిటీ ఏరియా మొత్తం ఇక్కడ వచ్చింది. ఫ్రెండ్స్, ముందు అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇక్కడ వచ్చేపాటికి మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఈ కబోర్డ్స్ కూడా మంచి డీసెంట్ కలర్స్ యూస్ చేసి చేయించారు. పైన హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కబోర్డ్ స్పేస్ కూడా చక్కగా సఫిషియంట్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, అది కూడా సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చండి. ఈ కరెంట్ బోర్డ్స్, ఎలక్ట్రిసిటీ సంబంధించిన వర్క్ అయితే పెండింగ్ ఉంది. అలాగే శానిటరీ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు, బాత్రూమ్స్కి అయితే గ్రానైట్ క్లాడింగ్ చేయించేస్తారు ఈ గుమ్మాలకి. సో ఫర్దర్గా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందని. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ చూసాం కాబట్టి ఇప్పుడు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూమ్. ఇది వచ్చేపాటికి మనకి సెకండ్ బెడ్రూము చూస్తున్నారు కదా. అలాగే కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేపాటికి మనకి కబోర్డ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మనకి వార్డ్రోబ్ అనేది స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి ఈ బెడ్రూమ్స్. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి ఒక మనకి సిట్అవుట్ ఏరియా వచ్చిందండి. అది కూడా ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇది థర్డ్ బెడ్రూమ్ సైడ్ వచ్చిన సిట్అవుట్ ఏరియా అండి. ఇక్కడ షింక్ ప్రొవిజన్ అది కూడా ఇచ్చారు ఒకటి. ఫ్రెండ్స్, చూశారు కదండి ఈ చక్కటి స్పేషియస్ 3 BHK ఫ్లాట్. ఇది గురునానక్ కాలనీలో ఉంది, విజయవాడలో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది టోటల్ వచ్చేవాడికి 1780 SFT వస్తుంది ఫ్రెండ్స్. ప్లింత్ అయితే 1363 SFT వస్తుంది. యూడిఎస్ 70 గజాలు వస్తుందండి. ఇక్కడ స్క్వేర్ యార్డ్ వచ్చేపాటికి చాలా హై వాల్యూ పలుకుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రైస్ వచ్చేపాటికి 1,30,00,000 చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్ని చేసిస్తారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంది. ఈ ఎమ్యూనిటీస్ వచ్చేపాటికి జనరేటర్స్ ఉన్నారు, కార్ అండ్ బైక్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, చుట్టూ చక్కటి వెంటిలేషన్ ఉందండి. సో ఎప్పుడు కూడా గాలి వెలుతురు అనేది చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా నార్మ్స్ ప్రకారం కట్టిన ఫ్లాట్స్ ఇవి 100% కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను.
అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే 100% లోన్స్ అయ్యేలా ప్రయత్నిద్దామండి. మరొక విషయం అండి, మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ తప్పక గమనించి సహకరించాల్సిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.